సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు. అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి ఇంత స్థాయిలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ రియలైజ్ అయితే బాగుండేది, కానీ అలా జరగలేదు. అదే రోజు మీడియా సమావేశం పెట్టి మరి రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు పోలీసుల తీరుపైన వ్యాఖ్యలు చేశారు. దీంతో రగడ మరింత రాజుకుంది, రాజకీయ వివాదానికి దారితీసింది. ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government though we are very, very happy because, you know, Mak Theatre special prices ichcharani, we are actually very happy with them. So idi ఏ individual ki sambandhinchina vishayam kaadu. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది wrong allegations పడేసరికి I'm feeling extremely, how do you say, అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ మాటల్లో నిజం లేదు అంటూ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వీడియోలు రిలీజ్ చేశారు. అల్లు అర్జున్కు ఓ రకమైన హెచ్చరికలే జారీ చేశారు. మరోవైపు బౌన్సర్లకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.